అటు తూర్పు గోదావరి జిల్లా మల్కిపురంలో లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాక్షసులు అన్నారు, ఆంధ్రుల్ని తరిమి కొట్టాలన్నారు. మన తినే తిండి పైన కూడా ఆయన ఎగతాళిగా మాడుతూ అది పేడ అనిన వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్ అవుతున్నారంటే నిజంగానే నాకు చాలా బాధ వేస్తుంది. కానీ దాని వెనకాల ఒక రహస్య ఒప్పందం ఉంది. మనకేదైతే ఆంధ్ర రాష్ట్రానికి జీవన నాడి పోలవరం, ఈ పోలవరం పూర్తవుకూడదన్న లక్ష్యంతో ఈరోజు కేసీఆర్ గారు పనిచేస్తున్నారు. నిన్న కాక మొన్న మళ్ళీ ఉత్తరాలు రాశారు, ఇది లేదు ఆ క్లియరెన్స్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వద్దని చెప్పారు. కేసీఆర్ గారు ఆలోచన ఒకటే, ముప్పు మండలాలు ఏదైతే ఉన్నో అవి రిటర్న్ తీసుకోవాలన్న పనిలో ఆయన ఉన్నారు. ఇంకో పక్కన ఆయన ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో స్పష్టంగా చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక పోర్టు తెలంగాణకి ఇవ్వాలంట. ఎంత అన్యాయం అండి! వేరే రాష్ట్రాలు ఎప్పుడైనా అడిగినాయా? అలాంటిదైనా అడుగుతాడు అంటే దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతుంది. ఒక బలహీనమైన ముఖ్యమంత్రి వస్తే కేసీఆర్ గారు చెప్పినట్లే ఆంధ్ర రాష్ట్ర పనులు జరుగుతాయి. ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, పొరపాటున దొంగపై గెలిస్తే రేపు పెన్షన్ కోసం మనం హైదరాబాద్కి వెళ్ళాలా, ఇల్లు కావాలంటే హైదరాబాద్కి వెళ్ళాలా. ఇది మనం ఒప్పుకుంటామా? మన ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తెలంగాణకి తాకట్టు పెడితే మనం ఒప్పుకుంటామా? లేదు. ఇది చూసిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారి పేరు మార్చానమ్మా, కల్వకుంట్ల జగన్ మోడీ రెడ్డి గారని పెట్టానమ్మా. కల్వకుంట్ల జగన్ మోడీ రెడ్డి గారని పేరు పెట్టా. ఎంత అద్భుతమైన జోడి, నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంకో పక్కన పాపం వైకాపా కార్యకర్తలు చూస్తే నాకు జాలేస్తుంది. ఎందుకంటే వైకాపా ఒక అద్భుతమైన నాటకాలు వేసే కంపెనీగా తయారైంది. ఒకప్పుడు ఊర్లో వచ్చేవారు కదా, నాటకాలు వేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు వైకాపా నాయకులు వస్తున్నారు. 2-3 ఉదాహరణలు ఇవ్వాలి తల్లి ఇక్కడ.